మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాధించాలనే పట్టుదల, సమాజంలో ఎదురవుతున్న సమస్యలని ధైర్యంగా మలుచుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం ఖాయమని నిరూపించింది సూర్యాపేట రాజనగర్ చెందిన ఈ దివ్యాంగ మహిళ. పుట్టుకతోనే అంగవైకల్యం వెక్కిరించిన, చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా ఎక్కడా తన ఆత్మస్థైర్యాన్ని విడలేదు. మరోవైపు అక్కున చేర్చుకోవాల్సిన తోబొట్టువులే ఆస్తి కోసం గలాట పడడం మరింత కొంగదీసింది. ఇన్ని అవాంతరాలను మనోధైర్యంతో ఎదుర్కొన్న ఈ మహిళ నిన్న ప్రభుత్వం విడుదల చేసిన ఎస్జిటి ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంకు సాధించి ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది. ఈ దివ్యాంగ మహిళల విజయగాథ నేటి యువతీ యువకులకు ఆదర్శం. ఈమె విజయగాథను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. పదండి. నిన్న ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్ఏ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ గా ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంక్ సాధించి ఉపాధ్యాయురాలుగా ఎంపికైన తుపాకుల సంధ్య ఇంట్లో సూర్యాపేటలోని రాజీవ్ నగర్ లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈమె ఎదుర్కొన్న పేదరికాన్ని వీళ్ళ ఇల్లే ఒక నిదర్శనంగా కనబడుతోంది. మొత్తంగా పెచ్చులు ఊడిపోయిన తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ ఇంటిలోనే మొత్తం పురాతన శిథిలావస్థలో ఉన్న ఈ ఇంటినే ఒక లైబ్రరీగా మలుచుకొని తన లక్ష్యాన్ని అయితే చేరుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా సంధ్య తన గమ్యాన్ని చేరేంత వరకు కూడా విశ్రమించలేదు. ప్రస్తుతం మనం సంధ్యతో మాట్లాడదాం. సంధ్య, కంగ్రాచులేషన్స్ రా. ఫస్ట్ సుమన్ టీవీ తరపున మీకు కంగ్రాచులేషన్స్. ఓకే, ఎలా అనిపిస్తుంది? నువ్వు చాలా చిన్నతనం నుండి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నావు, చివరికి నీ లక్ష్యమైన ఒక స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించావు, అది కూడా ఓపెన్ కేటగిరీలో 5వ ర్యాంకులో. ఎలా అనిపిస్తుంది? నాకైతే నా వరకు చాలా హ్యాపీగా ఉంది. నిజమే, నా విజయం అనేది అంత తేలిగ్గా అయితే రాలేదు. ఎన్నో కష్టాలను అయితే నేను ఎదుర్కొన్నాను. చిన్నప్పటి నుంచి మొదట నా చిన్నతనంలో మా నాన్నగారి ఆశ నన్ను చదివించాలనేది. గవర్నమెంట్ జాబ్ అంటే చనిపోయేటప్పుడు మా నాన్నగారి చివరి కోరిక రాసి చనిపోయారు మా అమ్మగారికి, సంధ్యని బాగా చదివించు అనేసి. అదే ఆశని మా అమ్మ కూడా. సో అంటే నా ముగ్గురు ఆడపిల్లలు, ఇంకా నా తోడ ముగ్గురు ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి అమ్మ పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళు ఎవరు చదువుకోలేదు పెద్దగా, 10 వరకు చదువుకోగానే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసింది. నన్ను ఇంకా చదివించి మంచి స్థితిలో ఉంచాలనుకుంది. కానీ నేను డిగ్రీ చదువుతున్నప్పుడే అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోవడంతో మరి అమ్మ చదివించాలనుకుంది. నాకు కూడా ఎవరు లేరు కదా, చుట్టాలు చాలా మంది ఉన్నారు కానీ ఎవరు చూడలేదు, ఎవరు తీసుకెళ్ళలేదు. ఇదే ఇంట్లో ఉండేదాన్ని, ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. అయినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అక్క వాళ్ళని అడిగాను, నేను చదువుకోవాలనుకుంటున్నా అంటే, నీకు అవసరమా చదువు, ఒక 100 రూపాయలు ఇవ్వు, నేను డిగ్రీ ఫీజు కట్టుకోవాలి అన్నా కూడా ఆ రోజుల్లో నాకు ఇవ్వడానికి మా అక్కకు మనసు ఒప్పలేదు. ఎందుకు నువ్వు చదివి ఏమన్నా వెలగ పెడతావా, ఇంతవరకు చదివింది చాలే, ఇంట్లో కూర్చొని బొమ్మలు వేసుకో, ఏదో చేసుకో అనేసి అన్నారు. అంటే నేను లేదు అమ్మ చదివించాలనుకుని నేను చదువుతున్నాను, నేను ఉండి ఏదైనా చేసి జాబ్ చేసుకొని నా బతుకు నేను బతకగలుగుతా, కూర్చొని మీ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి ఏదో ఒక కాపలా మనిషిగా నన్ను ఉండమంటే నా వల్ల కాదు అనేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తిట్టుకొని ఏమన్నా చేసుకొని, ఇది నా జీవితం కాదు, వాళ్ళ పిల్లలకి నేను ఒక సర్వెంట్ లాగా లేకుంటే వాళ్ళకు ఒక ఆపలాగా వాళ్ళకి ట్యూషన్ చెప్పుకుంటే ఇంట్లో ఉండడం అంటే నా వల్ల కాలేదు. ఆ టైంలో నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. నా స్నేహితురాలు హైదరాబాద్లో ఇలా హాస్టల్ ఉందిరా, కొంచెం ఫ్రీ, నేను మామూలుగా 800 వరకు ఫీజు ఉంటుంది, నేనైతే కడతానని నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేర్చి, సో అక్కడ షిరిడి సాయి ఆశ్రమం వాళ్ళది, దాంట్లో హాస్టల్లో ఉండి కంప్యూటర్స్ కొంచెం నేర్చుకున్నాను, అకౌంట్స్ అవి నేర్చుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడికి సూర్యాపేటకు వచ్చి నాకు వచ్చిన వర్క్లో కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్ చేశాను. జాబ్ చేసుకుంటూ ఇదే ఇంట్లో ఉన్నాను. అదే టైంలో మా ఆయన నాకు పరిచయం అయ్యారు. సో తన్ని అనుకోకుండా నేను మా బాబాయ్ గారికి కాల్ చేయడం జరిగింది. అంటే మా నాన్న వాళ్ళ తమ్ముడిని కాంటాక్ట్ చేస్తే తన నెంబర్ మారి తనకి వెళ్ళడం, ఆ విధంగా మాకు పరిచయం జరిగింది. కాదు, తంది ఆంధ్ర. తను నా కోసం ఇంకా అందరినీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి నన్ను పెళ్లి చేసుకొని నాతోనే ఉంటున్నారు. గత 14 సంవత్సరాల నుంచి నాతోనే ఉంటున్నారు. సో మా ఇద్దరికి ఒక బాబు ఉన్నాడు. తర్వాతకి నేను చదువుకోవాలనుకుంటున్నానని ఆయనతో చెప్పాను. మన ఆర్థిక పరిస్థితి అయితే బాగోలేదమ్మా, కానీ నువ్వైతే ప్రయత్నం చెయ్యి, నువ్వు రాయి, నేను బీఈడీ చేస్తాను అనగానే ఒప్పుకున్నారు. నువ్వు వెబ్సైట్ అయితే రాయి, ర్యాంక్ వస్తే చూద్దామన్నారు.
అప్పుడు మంచి ర్యాంక్ వచ్చింది, 1000 రూపాయలు వచ్చింది నాకు. సూర్యాపేటలోనే ఆర్కేఎల్కే కాలేజీలోనే ఇంటి దగ్గరలోనే సీట్ వచ్చింది. అప్పుడు ఎలా మరి చదువుకోవాలనుకుంటున్నాను, కానీ ట్యూషన్ ఫీజే 16,000 ఏమో స్టార్టింగ్ కట్టమన్నారు. 2 years ఫీజు కట్టాలి, బుక్స్ కావాలి, ఎలా అనేసి నేను ఫేస్బుక్లో పెట్టాను. ఆ టైంలో నాకు చదువుకోవాలని ఉంది, కానీ ఎటువంటి పరిస్థితి లేదు అన్నప్పుడు చాలామంది ముందుకు వచ్చారు. అమెరికా నుంచి ఒక అన్నయ్య హెల్ప్ చేశారు, హైదరాబాద్లో ఆంధ్ర బ్యాంక్ మేనేజరు, వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు. వాళ్ళందరి ద్వారా నేను ఈరోజు బీఈడీ కంప్లీట్ చేసి, ఆ తర్వాతకి టెట్ రాసి, డిఎస్సి కూడా కంప్లీట్ చేసి ఈ విధంగా ఉన్నాను. మెయిన్ టెట్కి డిఎస్సికి నేను ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానంటే మామూలుగా ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదివితే ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ నాకైతే మంచి గైడెన్స్ ఇవ్వడానికి నాకు గురువు గారు దొరికారు. మురళీధర్ సార్ అనేసి నాకు ఆన్లైన్లో పరిచయం అయ్యారు. ఆన్లైన్లో క్లాసెస్ చెప్తూ ఉంటారు, గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. సార్ని కండక్ట్ చేశాను. సార్ని ఇలా టెట్ రాద్దాం అనుకుంటున్నాను, డిఎస్సి రాద్దాం అనుకున్నాను. నాకు ఏం చేయాలి అంటే టెట్ మంచి మార్కులు ఉండాలమ్మా, 110 పైగా మార్కులు ఉంటేనే నువ్వు సాధించగలవని చెప్పారు. సో అదేవిధంగా నాకు 1 month టైం ఉండే అప్పుడు టెట్కి. 2022లో పడ్డ టెట్లో నేను సార్ని కండక్ట్ చేశాక నాకు 1 month టైం ఉంది. ఏం పర్వాలేదమ్మా, నువ్వు చదువు, నేను గైడెన్స్ ఇస్తాను, చెప్పినట్లుగా నువ్వు చదివి ఎగ్జామ్స్ రాయి, ఏం కాదు మంచి స్కోర్ వస్తుందన్నారు. అలాగే సార్ ఎగ్జామ్స్ రాసి చదివాను. 114 మార్కులు వచ్చాయి 1 month ప్రిపరేషన్లో. ఆ తర్వాతకి ఇంకా అలాగే సార్తో కంటిన్యూ అవుతూ సారు గైడెన్స్ తీసుకుంటూ తను మంచిగా ఓల్డ్ బుక్స్, న్యూ బుక్స్ అన్నీ కలిపి చదివించారు మమ్మల్ని. సిలబస్ ఏదైతే ఇచ్చారో ఆ సిలబస్ వైజ్గా చదువుకోవడం, పుస్తకాలు లేకపోయినా పీడిఎఫ్లు పెడితే ఫోన్లో అవి చూసుకొని నోట్స్లు రాసుకొని చదువుకోవడం. తను వచ్చేసి ఏపీ. అక్కడి నుంచి మాకు ఆన్లైన్లో ఏపీ వాళ్ళతో సమానంగా తెలంగాణ వాళ్ళకి కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నారు. సో నా పరిస్థితి తెలుసుకొని మాకు ఇంతకాలం కూడా అంటే ఈ 2 years కూడా ఫీజు ఏమి ఎక్కువ పెంచకుండా మొదట తీసుకున్న దానికే కట్టుబడి మాకు ఈ 2 years కూడా చాలా నిబద్ధతతో తను మాకు కోచింగ్ ఇచ్చారు. సో నేనైతే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే గర్వంగా చెప్తాను. తర్వాత చెప్పాల్సింది మా ఆయన గురించి. తన పాత్ర ఎంతో ఉంది నా విషయంలో. ఎందుకంటే నేను నడవలేను. ఒక స్టేజ్ వరకు అంటే కొద్ది దూరం అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళడమో, 1-2 మెట్లు దిగడమో, కర్రల సహాయం తీసుకుంటాను తప్ప ఇదివరకు నడిచేదాన్ని. అనుకోని పరిస్థితుల్లో ఆరోగ్యం కొంచెం అటు ఇటుగా. అంటే పుట్టుకతోనే పోలియోనా మీకు? లేదు, నాకు 3 సంవత్సరాల వయసులో వరకు బాగానే ఉన్నాను, కొంచెం నడిచే వరకు. అప్పుడు జ్వరం వచ్చింది. జ్వరం రావడంతో అమ్మ ఏం చేసిందంటే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నాన్న ఇంట్లో లేదు, సరే పని నుంచి వచ్చేసరికి లేట్ అయితేనే హాస్పిటల్కి తీసుకొచ్చింది. ఇక్కడికి సూర్యాపేటకి పక్కన దాసాయిగూడెంలో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అక్కడి నుంచి సూర్యాపేటకి ఆచారి ఒక దవాఖానకి తీసుకొస్తే ఆయన భార్య గారు చనిపోయారంటే అప్పుడే ఏదో కాన్సన్ట్రేషన్లో ఉండి తను ఒక ఇంజెక్షన్ బదులు ఇంకో ఇంజెక్షన్ వేశారు. దానివల్ల నాకు కాళ్ళు పడిపోయాయి, కాళ్ళు బాడీ మొత్తం పడిపోయింది. ఓకే, అంటే నీ ఈ టీచర్ ఉద్యోగం సాధించేంత వరకు ఈ లాంగ్ పీరియడ్లో ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నావు సమాజం నుంచి? కానీ చాలా మంది ఇంకెన్ని రోజులు చదువుతావని కొందరు. నేను అంతకుముందు కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేసి ఎంతో కొంత ఇంట్లో సహాయం అందించేదాన్ని. సో బయట వాళ్ళు ఏంటి ఇంత పేదరికంలో నీకు అవసరమా అని మా ఆఫీస్ వాళ్ళు, నువ్వు వచ్చి జాబ్ చేయొచ్చు కదా పరిస్థితులు బాగాలేనప్పుడు అని, నీకు ఇంత బాగాలేనప్పుడు ఇంట్లో ఇన్ని ఇబ్బందులు ఉంటున్నాయని వాళ్ళని ఎటో ఆలోచించే బదులు వచ్చి చేయొచ్చు. కంటే నేను సాధించాలి అనుకుంటున్న ఇబ్బంది అయితే ఒకరి పూట పస్తుండగలను, కానీ సాధించాలన్న ఆశయం ముందు అవన్నీ చిన్నవే కదా. సో అందరూ అన్నారు, నాకు కొడుకు ఇదివరకు ప్రైవేట్ స్కూల్లో చదివించుకునేదాన్ని కొంచెం జాబ్ చేసినప్పుడు. ఆ తర్వాతకి నా పరిస్థితి బాగోలేదు, నేను చదవాలని కూర్చున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేరినానా, పర్వాలేదు గవర్నమెంట్ స్కూల్లో కూడా స్టడీ బాగుంటుంది నువ్వు అనేసి వాడిని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే చదివించుకున్నాను. పక్కన మా అందరు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ పుస్తకాలు పట్టుకొని అన్ని సంవత్సరాలు చదువుతూనే ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు చదువు అంటుంది. ఏమీ చేయలేరు, ఎన్ని రోజులు చదువుతూ ఉన్నా అంతే, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అది ఇంకా మెయిన్గా అంటే మీ సొంత తోబుట్టుల నుంచి ఆస్తి కోసం మీకు ఒక వాళ్ళు కూడా ఆస్తిపై మీపై ఫైట్ చేశారనేది ఒక విన్నాం, అది ఎంతవరకు వాస్తవం?
వాళ్ళు ఏమన్నా మీకేమన్నా ఆదరించారా మిమ్మల్ని? సొంత తోబుట్టువులే కాదు, ఆయన వాళ్ళు కూడా ఎప్పుడు ఈ ఇంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ఇల్లు కూలిపోతుంది, నేను ఇందులోనే పడి చనిపోతాను, ఈమె చనిపోయాక ఇల్లు అమ్మేసుకుందాం, ఎందుకంటే ఉండంగా ఈమె ఇల్లు ఇవ్వదు, అమ్ముకోవడానికి వీళ్ళ అక్క వాళ్ళనంటే ఎలాగో ఎంతో కొంత ఇచ్చేసన్నా డబ్బులు పెట్టి తీసుకోవచ్చు, వాళ్ళని మభ్య పెడతారు. ఆ తర్వాతకి ఏంటి, ఈమె కనుక మనం ఒకవేళ ఈమె చనిపోతే ఇంటిని ఎలాగైనా తీసేసుకోవచ్చు అనేది వాళ్ళ ప్లానింగ్ అనమాట. సో దాంతో నేను ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు నాకు ఇలా ఒకవేళ జాబ్ వస్తుంది, బయటికి వెళ్తుంది, సెటిల్ అవుతుంది అనేది వాళ్ళ ఉద్దేశంలో లేదు. అందువల్ల మా అమ్మగారి ఇంటి కాగితం నలుగురు పొత్తులో ఉన్నప్పటికి కూడా అమ్మగారి పేరు మీద ఉన్న దాన్ని మా పెద్దమ్మగారు తీసుకెళ్ళిపోయారు. ఇంటి కాగితం తీసుకెళ్ళిపోయి అప్పుంది అనేసి అన్నారు. సరే పెద్దమ్మ, మరి అప్పుంది కదా అమ్మ, నీకు ఎంత ఉందో తెలియదు, ఓ 50,000 ఏమో ఉంది అన్నావు కదా, మా ఒకవేళ ఉంటే అమ్మకి నువ్వు ఎలాగైతే ఇచ్చావో అప్పుడింత అక్క పెళ్ళికో చెల్లె పెళ్ళికో ఎంతో కొంత 10,000 నేను కూడా నాకు చేతనైనంత ఇస్తాను అంటే, నువ్వు నాకు భిక్షం వేస్తావా అన్నారు. నువ్వు నాకు భిక్షం వేస్తావంటే, అలా కాదు, నువ్వు అమ్మకి ఇచ్చావు కదా, నాకు చేతనైంది, నేను ఒక్కసారి నేనేమి చేయట్లేదు కదా అన్నప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు తను ఇన్ని సంవత్సరాల తర్వాతకి కాగితం అలాగే ఇప్పుడు కొంతమంది అంటారు మనిషి చనిపోయిన 3 సంవత్సరాల వరకే కాగితం రాసిస్తే చెల్లిద్దని. ఎటువంటి కాగితం లేకుండా నోటి మాటతోనే మా అమ్మకి సొంత చెల్లె అని నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు అమ్మ చనిపోయాక మా మీద కక్ష తీర్చుకోవడం సరిగ్గాదు అనిపించింది. సరే పెద్దమ్మ కాబట్టి నేను ఏమీ అడగలేదు, వాళ్ళ ఇష్టం ఏమన్నా చేసుకో. నువ్వు చదువుకునే సమయంలో మీ అక్క వాళ్ళు, ముగ్గురు అక్కలు ఉన్నారు కదా నీతో, అక్క వాళ్ళు ఏమైనా ఆర్థిక సాయం చేసేవాళ్ళు? లేదు, ఏ రోజు నన్ను చూడడానికి కూడా రారు. నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేసుకుంటారు. 6 నెలల క్రితం నాకు ఆరోగ్యం పూర్తిగా పాడయ్యి చనిపోయే స్టేజ్కి వచ్చాను. బాడీ అంతా పాయిజన్ అయిపోతే ఇక్కడ ఏరియా హాస్పిటల్లో చేర్చాడు మా ఆయన. వాళ్ళు ఏమన్నారు, ఇక్కడ బతకదు, కష్టం, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి హైదరాబాద్ అన్నారు. మరి నేను చనిపోతానా ఏమో, నేను చనిపోతే నా భర్తనేమని అంటారు, నువ్వే చంపావంటారు కదా, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి, చేత కాదు కాబట్టి నువ్వే చంపావేమో, ఏదో పుట్టిస్తారనేసి ఫోన్ చేశాను. అక్క మరి ఇది పరిస్థితి అక్క అని ఫోన్ చేసే లోపు కట్ చేసేసింది. సరే నాతో మాట్లాడడం ఇష్టం లేదని మెసేజ్ పెట్టాను. వాట్సాప్ అయితే చూస్తే మనకు తెలిసిపోతుంది కదా అనేసి మెసేజ్ పెట్టాను. చూశారు, నేను చనిపోతే నా కొడుకునైనా తన దగ్గరే తీయండి, నా పరిస్థితి బాగోలేదు, డాక్టర్లు అయితే మరి లాభం లేదంటున్నారు, ఆపరేషన్ చేయాలంటున్నారు, చేయించుకునేంత స్తోమత అయితే నాకు లేదు, దేవుని చిత్తం మరి బతికించాలనుకుంటే బతుకుతాను, ఒకవేళ నేను చనిపోతే మాత్రం నా కొడుకుని దగ్గర తీయండి అని మెసేజ్ చేస్తే వాళ్ళు చూసినట్టు బ్లూ మార్క్స్ పడ్డాయి. వాట్సాప్లో చూశారు కదా, రిప్లై ఇస్తారేమని చూశాను, రిప్లై ఇవ్వలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసి, ఇంకా సర్లే వీళ్ళు అనుకున్నాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసింది, కాల్ చేయగానే ఇది పరిస్థితి అని చెప్పాను. చెప్తే నువ్వెందుకు అంటున్నావు, నేను ఖమ్మం పోలియో హోమ్లో చదువుకున్నా, అమ్మ 8వ తరగతి 7వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను, 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు సెయింట్ మేరీస్ పోలియో హోమ్ ఖమ్మంలో చదువుకున్నా, అమ్మ ఉన్నంత వరకు కూడా అక్కడే చదువుకున్నా. సో వాళ్ళు ఏమన్నంటే, నీతో పెరిగినాం, నీతో హాస్టల్లో చదువుకున్నాం, స్నేహం అంటే అది కాదు కదా, మేమందరం ఉన్నాం, నీకు ఆ 4 కాదు కదా, ఇక్కడ 100 మంది ఉన్నాం, అందరం ఈ రోజులో అయితే అందరం కాంట్రాక్ట్లోనే ఉన్నాం కదా, మేమందరం కలిసి నిన్ను బతికించుకుంటామని తలా 1000-2000 వేసి 1,00,000 రూపాయల వరకు పోగు చేసి వాళ్ళే ఖమ్మం హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లోనే మాట్లాడి నాకు సర్జరీ చేయించి నన్ను ఈరోజు బతికిచ్చారు అన్న. వాళ్ళందరూ కలిసి నన్ను బతికించుకుంటున్నారు. నా దేవుని చిత్తంలో నేను బతికాను, పరీక్ష సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఇచ్చిన, నేను సాధించాను అంటే నా స్నేహితులు. మీ సొంత వాళ్ళకి మీరు సాధించిన విజయం ఈరోజు ఒక కనువిప్పు కావాలని ఖచ్చితంగా కనువిప్పు అవుతుంది. ఇంకా ఈ టీచర్ ఉద్యోగం సాధించే క్రమంలో ఈ డిఎస్సి ఎగ్జామ్లో రోజు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవారు? దాన్ని అసలు టైం అనేది తెలియదు. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు తినడానికి ఇంట్లో కొంచెం కొద్దిగా టైం తీసుకొని ఇంట్లో పని చేసుకోవడం, వంట అయితే ఈ రోజు నేను చేయలేదు, మా ఆయనే నాకు చేసి పెడితే నేను తినేదాన్ని. కాకపోతే క్లీనింగ్ వరకు నేను కొంచెం క్లీన్ చేసుకుని నా కొడుకు వరకు చూసుకునేదాన్ని, చదువుకునేదాన్ని. ఇక మిగతా సమయం అంతా 2 గంటలు 3 గంటలు పడుకునేదాన్ని, మిగతా సమయం అంతా చదువుకే కేటాయించేదాన్ని. రోజుకి 18 గంటల 20 గంటలు అనేది లెక్కలేదు. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకుంటూ, లేకపోతే ఇంకేదన్నా అఘాయిత్యాలకు పాల్పడుతూ, ఖాళీగా తిరుగుతూ, ఎటువంటి ఒక లక్ష్యం లేకుండా తిరుగుతున్న వాళ్ళ యువకులకు ఏం చెప్తాము?
చనిపోవడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. అంటే మనం బ్రతికున్నాము అంటే మనం ఏదో సాధించడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఉన్నవాళ్ళు మరో గంటకు ఉంటారు, ఉండకపోవచ్చు, ఏదో ఒక పరిస్థితుల్లో చనిపోతారు. కానీ దేవుడు మనం బ్రతికించి ఉంచాడు అంటే మన వల్ల ఏదో మేలు జరుగుతుంది అనే కదా సమాజానికి. సో నేను అనుకున్నాను ఇన్ని ఆటంకాలు వచ్చినా నేను బ్రతికున్నాను అంటే నా వల్ల ఎవరికో మంచి జరిగేది ఉంది. సో కాబట్టి నాకు వీలైనంత వరకు నేను మంచి చెయ్యాలనే చూస్తాను. సో నేను ఏదైతే లక్ష్యం ఏర్పరచుకున్నానో దీని ద్వారా సమాజంలో నాకు అందరినీ మార్చలేకపోవచ్చు, కనీసం నేను చదువు చెప్పే నా విద్యార్థులనైనా నేను మార్చుకుంటాను కదా. సో ఆ విధంగా నేను సోషల్ స్టడీస్ని ఎంచుకున్నాను. నేను ఇంటర్ వరకు బైపీసీ చేసినా కూడా తర్వాతకి డిగ్రీలో BA చేసి తర్వాతకి సబ్జెక్ట్ సోషల్ మీద గ్రిప్ తీసుకొచ్చుకోవడానికి కారణం కూడా అదే. ఓకే ఓకే. అంటే ఫ్యూచర్లో ఉపాధ్యాయురాలతోనే సరిపెట్టుకుంటావా, ఇంకేమైనా ఎక్స్ట్రా గోల్స్ ఉన్నాయా? ఏమి లేవు. నాకు ఉపాధ్యాయురాలు అవ్వడం అనేది మా అమ్మగారి కోరిక, దాన్నే నేను ప్రాణంగా చేసుకున్నాను. సో ప్రమోషన్స్ కూడా ఆలోచించాలనుకోవట్లేదు, ఉపాధ్యాయురాలుగానే స్థిరపడదాం అనుకుంటున్నాను. సో ఎంతో మందిని తీర్చిదిద్దాలన్నది నా ఆశ. ఇది సంధ్య ఒక విజయ గాథ. ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనేదే తన కోరిక. తను కేవలం ఉపాధ్యాయ వృత్తిలోనే స్థిరపడతాను, తనకు ఎటువంటి ప్రమోషన్లు కూడా వద్దు అని సంధ్య అయితే చెప్తా ఉంది. మరోవైపు చిన్న చిన్న అఘాయిత్యాలకే, చిన్న చిన్న సంఘటనలను ఎదుర్కోలేకనే, చిన్న చిన్న ఏదో సమస్యలను ఎదుర్కోలేకనే అఘాయిత్యాలకు పాల్పడుతున్న యువకులకు చెబుతుంది సంధ్య, మనోధైర్యమే అన్నిటికీ ఒక టాబ్లెట్ అని, దాన్ని ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటే మనకంటూ ఒక గుర్తింపు వస్తుందని కూడా సంధ్య అయితే చెబుతా ఉంది. ఎవరు కూడా సమస్యలని ధైర్యంగా మలుచుకొని ముందుకు సాగాలని కూడా సంధ్య నేటి యువతరానికి పిలుపునిస్తా ఉంది.